Swami Tech in Telugu YouTube channel subscribe. హలో ఫ్రెండ్స్, నేనండి మీ సూర్య ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ ఛానల్లో నేను ఒక సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మిత్రులారా, మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కి పొంది మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే సామ్సంగ్ మైపైల్స్ గురించి. సామ్సంగ్ మైపైల్స్లోని ఆండ్రాయిడ్ వర్షన్ 11 నుంచి 13, 14 వరకు ఒక అప్డేట్ అయితే లేదు. ఆ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ వల్ల మనకి ఉపయోగం ఏంటో అది మనం తెలుసుకుందాం. దానికోసం ఇప్పుడైతే మనం సామ్సంగ్ మైపైల్స్ ఓపెన్ చేసి ఒకసారి కేటగిరీస్ మొత్తం చూద్దాం. చూసిన తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటో అది ఎక్కడుందో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మైపైల్స్ ఓపెన్ చేస్తాను. దానికోసం నేను ఫోల్డర్ గూగుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే దాంట్లో నేను మైపైల్స్ పెట్టుకున్నాను. Folder name. YT Studio. Photos. My files. సో ఫ్రెండ్స్, My files. ఓపెన్ చేస్తున్నాను. My files. ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం. More options. మోర్ ఆప్షన్స్, Recent files. రీసెంట్ ఫైల్స్, Categories. Header. కేటగిరీస్, Images. ఇమేజెస్, Videos. వీడియోస్, Audio. ఆడియో, Documents. డాక్యుమెంట్స్, Downloads. డౌన్లోడ్స్, Installation. ఇన్స్టలేషన్, Files. Compressed. కంప్రెస్, Favorites. ఫేవరెట్స్. Internal storage. 15.27. SD card. 3.50 gigabyte 7. ఓకే, ఇప్పుడు ఇవే కేటగిరీస్ని ఇంకొకసారి స్వైప్ చేస్తాను. My files. Search. Recent files. రీసెంట్ ఫైల్స్. ఈ రీసెంట్ ఫైల్ గురించి మీకు తెలుసు ఏంటంటే, వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అన్నీ కూడా, లేదా టెలిగ్రామ్ నుంచి వచ్చే మెసేజెస్ అన్నీ కూడా ఈ రీసెంట్ ఫైల్స్ కింద ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోవడం కోసం More options. మోర్ ఆప్షన్స్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. Pop-up window. ఓకే, ఇప్పుడు మనం స్వైప్ చేద్దాం. Analyze storage. అనలైజ్ స్టోరేజ్ మీకు తెలిసిందే, Recycle bin. రీసైకిల్ బిన్ మీకు తెలిసిందే, Settings. సెట్టింగ్స్ కూడా మనం చూసేసాం, Contact us. కాంటాక్ట్ అస్ అనేది కూడా మనం చూసేసాం, Edit my files home. ఎడిట్ మై ఫైల్స్ హోమ్. ఈ ఆప్షన్ మీద కనుక మనం ట్యాప్ చేస్తే ఇందులో ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదే రీసెంట్ ఫైల్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసేటువంటి ఆప్షన్. ఈ రీసెంట్ ఫైల్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి లేదా లాభం ఏంటి, ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. Analyze. Edit my files home. ఎడిట్ మై ఫైల్స్ హోమ్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. Customize my files home. కస్టమైజ్ మై ఫైల్స్ హోమ్ అనేటువంటి ఆప్షన్, కస్టమైజ్ మై ఫైల్స్ హోమ్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ అయింది. దీనికోసం మనం ముందుకు స్వైప్ చేద్దాం. Customize my files home. ఓకే, ఇందులో ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే Recent files. Check on. రీసెంట్ ఫైల్స్ టిక్ ఆన్, Categories. Check on. కేటగిరీస్ టిక్ ఆన్. కేటగిరీస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ కేటగిరీస్ టిక్ ఆన్ ఆఫ్, అప్పట్లో డ్రాప్ డౌన్ మెన్యూ కేటగిరీ అని వచ్చేది. దాని మీద ట్యాప్ చేసినట్లయితే నాట్ టిక్ కేటగిరీ, టిక్ ఆల్ ఫైల్స్ అని వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే డ్రాప్ డౌన్ మెన్యూ లేకుండా డైరెక్ట్గా కేటగిరీ టిక్ ఆన్. ఇది కనుక ఆఫ్ చేసేస్తే మనకు కేటగిరీ వైజ్గా రాదు, ఇమేజెస్ వైజ్గా, వీడియోస్ వైజ్గా వస్తుంది. అది మీకు అందరికీ తెలిసిందే.
ఎప్పటి నుంచో 10th వర్షన్ నుంచి కూడా ఇది మారిపోయింది. కానీ ఇప్పుడు Recent files. Check on. రీసెంట్ ఫైల్స్ టిక్ ఆన్. ఇంతకుముందు నేను రీసెంట్ ఫైల్ అనేది చూపించాను. ఇక్కడ నాట్ టిక్ పెట్టేస్తే రీసెంట్ ఫైల్ అనేది మనకు కనబడదు. ముందుగా రీసెంట్ ఫైల్స్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటో ఫస్ట్ చూద్దాం. పేరుకుపోయినటువంటి వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, మనం డిలీట్ చేసేంతవరకు కూడా మనం స్టోరేజ్ని ఆఫ్ చేసుకుంటాం. స్టోరేజ్లోకి వెళ్ళి మనం మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకుంటాం. ప్రతి గ్రూప్లోకి వెళ్ళి ఎలా మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే. షో న్యూలీ డౌన్లోడెడ్ వీడియోస్ లేదా షో న్యూలీ డౌన్లోడెడ్ ఆడియోస్ ఏదో ఉంటుంది. అది షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఫైల్స్ అని ఉంటుంది. అది బై డిఫాల్ట్గా టిక్ డిఫాల్ట్ ఎస్ అని వస్తుంది. సో మనం నో పెట్టుకుంటాం, ఓకే పెట్టుకుంటాం వాట్సాప్లో కానివ్వండి. దాంట్లో వాట్సాప్లో నో పెట్టుకున్నప్పుడు అది ఆగిపోతుంది. అయితే మీకు అది మై ఫైల్స్లో కనబడదు. కానీ ఇదే మై ఫైల్స్లో ఒక డేటా అనేది క్రియేట్ చేసుకుంటుంది. దాని పేరే రీసెంట్ ఫైల్స్. ఇది ఏంటంటే మనం మీడియా విజిబిలిటీ ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా వాట్సాప్లోని ఇమేజెస్, మెసేజెస్, ఆడియోస్ అదేంటో నెంబర్స్గా వస్తూ మనకి రీసెంట్ ఫైల్ మీద కనబడుతుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం ప్లే చేసి చూస్తే తప్ప అదేంటో మనకు తెలియదు. కానీ ఇది ఈ అడిషనల్ స్టోరేజ్ అనేది మనకు అనవసరం. దానికి గనక ఇచ్చామంటే గనక మనకి మై ఫైల్స్లో డేటా ఎక్కువైపోతుంది, అలాగే స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయి మనకి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే రీసెంట్ ఫైల్స్లో ఉన్నటువంటి మెసేజెస్ అన్నీ కూడా ఇప్పుడు వాట్సాప్లో క్లియర్ చేసేసిన తర్వాత రీసెంట్ ఫైల్స్లో ఉన్నటువంటి మెసేజెస్ అన్నీ కూడా క్లియర్ చేసేసేసి ఆ తర్వాత మనం రీసెంట్ ఫైల్స్ని ఆపుకోవాలి. ఎలా? Recent files. Check on. ఇలా ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అది. ఇప్పుడు మనం దీని మీద ట్యాప్ చేస్తే మనకు రీసెంట్ ఫైల్ కనబడదు. నేను ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, Customize my recent files. Not checked. Off. నాట్ టిక్ ఆఫ్. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. My files. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి కేటగిరీస్ ఒకసారి చూద్దాం. Categories. Images. More options. Search. My files. ఓకే, ఇది ఫస్ట్ మై ఫైల్స్ అంటుంది. ఫస్ట్ మై ఫైల్స్ పక్కన రైట్ స్వైప్ చేస్తున్నాను. Search. సెర్చ్. More options. మోర్ ఆప్షన్స్. Categories. Header. చూసారా, ఇక్కడ రీసెంట్ ఫైల్ ఉండేది. ఆ రీసెంట్ ఫైల్ స్థానంలో కేటగిరీస్ హెడర్. ఇమేజెస్, ఫొటోస్, Videos. వీడియోస్, ఆడియోస్. చూడండి, Audio. Documents. డాక్యుమెంట్స్, Downloads. డౌన్లోడ్స్. Installation. Files. ఇలా ఆ కేటగిరీస్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను మళ్ళీ మోర్ ఆప్షన్ తీసుకొని రీసెంట్ ఫైల్స్ని టిక్ పెడతాను. Download. Document. Images. Category. More options. Pop-up window. Analyze storage. Edit my files home. ఎడిట్ మై ఫైల్స్ హోమ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Customize my files home. Categories. Tick. Navigate up. Customize my files home. Recent files. Not ticked. Off. రీసెంట్ ఫైల్స్ నాట్ టిక్ ఆఫ్. ఇప్పుడు టిక్ పెట్టి ఆన్ చేస్తున్నాను. ఆన్. ఇప్పుడు రీసెంట్ ఫైల్స్ ఉన్నాయా లేదా? Back. My files. Recent files. చూసారా, More options. Recent files. మోర్ ఆప్షన్ పక్కనే రీసెంట్ ఫైల్స్ వచ్చింది. అప్పుడు మోర్ ఆప్షన్ పక్క ఏమొచ్చింది? More. Search. My files. చూడండి, మై ఫైల్స్, Search. సెర్చ్, More options. మోర్ ఆప్షన్స్, Recent files. రీసెంట్ ఫైల్స్. ఈ రీసెంట్ ఫైల్స్కి ముందు అప్పుడేమొచ్చింది? కేటగిరీస్ వచ్చింది. అదే కేటగిరీ ఇప్పుడు ఇక్కడ ఉంది. Categories. Header. ఇది హెడ్డింగ్ అనమాట. ఈ కేటగిరీ హెడ్డింగ్ ఎక్కడుంది ఇప్పుడు? Recent files. రీసెంట్ ఫైల్స్ తర్వాత కేటగిరీ ఉండడం అనేది జరిగింది. కానీ రీసెంట్ ఫైల్స్ని ఆపేసిన తర్వాత మోర్ ఆప్షన్ పక్కనే కేటగిరీ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు రీసెంట్ ఫైల్స్ వల్ల లాభాలు నష్టాలు చూద్దాం. ఈ రీసెంట్ ఫైల్స్ వల్ల ఎటువంటి వాళ్ళకి లాభాలు ఉంటాయంటే, ఇంపార్టెంట్ మెసేజెస్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి డిలీట్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు డిలీట్ చేసినప్పటికీ కూడా కొన్ని మెసేజెస్ రీసెంట్ ఫైల్స్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. అయితే ఇది ఏం చేస్తుందంటే మనకి స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్
మనకున్నది ఏదో 4 GB 8 GB 12 GB ర్యామ్ ఉంటుంది. ఈ ర్యామ్లో ఇదే ఒక 15% వరకు ఆక్యుపై చేస్తుంది. మెసేజ్ పెరిగే కొద్దీ ఇంకొక 5% పెరుగుతూ వస్తుంది. ఉన్న స్టోరేజ్ని ఇమేజెస్ అని, ఆడియోస్ అని, వీడియోస్ అని, ఆ కేటగిరీస్లో ఉన్నటువంటి స్టోరేజే మనకి సరిపోవట్లేదు. ఇప్పుడు అదైతే రోమ్ కాబట్టి భద్రంగా పెట్టుకోవచ్చు. ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీని యాక్సెస్ చేస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మెయిన్ స్టోరేజ్లో గండిపడినప్పుడు ఏమవుతుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ స్లోగా వర్క్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మై ఫైల్స్ అనేది ఏకంగా యాపే ర్యాండమ్ యాక్సెస్ మెమరీని యాక్సెస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టోరేజ్ తగ్గితే, ఇక్కడ రోమ్ తగ్గితే అక్కడ ర్యామ్ అనేది కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ర్యామ్ అనేది కూడా సేవ్ అవుతూ వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ పెరిగితే, ఎక్కడ రీసెంట్ ఫైల్స్లో ఇటువంటి వాటిలో స్టోరేజ్ పెరిగితే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మీద కూడా ఒత్తిడి అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఇంటర్నల్ మెమరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ 32 GB 64 GB అలా ఉన్న వాళ్ళు మాత్రం ఈ రీసెంట్ ఫైల్ని ఎంతో ఇంపార్టెంట్ అంటే తప్ప దయచేసి మళ్ళీ తర్వాత వాట్సాప్ ఫైల్స్ అన్నిటిని క్లియర్ చేసేసి ఏ మెసేజ్లు మనకు అవసరం లేదు అని అనుకుంటే, వాట్సాప్ మెసేజెస్ అన్ని డిలీట్ చేసేసిన తర్వాత ఏ మెసేజెస్ మనకు అవసరం లేదనుకుంటే మై ఫైల్స్లోకి వచ్చి రీసెంట్ ఫైల్స్ అనేటువంటి యాక్షన్ తీసుకొని ఆ రీసెంట్ ఫైల్లో ఉన్నటువన్నిటిని కూడా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని నాట్ టిక్ ఆల్ అనే ఆప్షన్ మీకు రానే వస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మొత్తం డిలీట్ చేసేసేసి రీసైకిల్ బిన్లోకి వెళ్ళి డిలీట్ చేసేసేసి రీసెంట్ ఫైల్స్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆఫ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఓకే, అలాగే మనం ఇప్పుడు కేటగిరీస్ని ఆన్ అండ్ ఆఫ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామందికి తెలియకపోవచ్చు, కేటగిరీస్ని ఎలా ఆన్ చేసుకోవాలో ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. Categories, header. Recent file, more options. ఇప్పుడు మోర్ ఆప్షన్కి వెళ్తాను. సేమ్ Pop-up window. ఓకే, ముందుకు స్వైప్ చేస్తాను. Analyze storage. అనలైజ్ స్టోరేజ్, Recycle bin. రీసైకిల్ బిన్, Settings. సెట్టింగ్స్, Contact us. కాంటాక్టస్, Edit my files home. ఎడిట్ మై ఫైల్స్ హోమ్. Analyze storage. Edit my files home. ఈ ఎడిట్ మై ఫైల్స్ హోమ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Customize my files home. ఇప్పుడు ముందుకు స్వైప్ చేద్దాం. Customize my recent files. Check on. రీసెంట్ ఫైల్స్ టిక్ ఆన్, నాకు వద్దు కాబట్టి నా టిక్ చేసి ఆఫ్ చేస్తున్నాను. Category. Recent files. Check on. ఓకే, ఆఫ్ చేసేసాను. Categories. Check on. కేటగిరీస్ టిక్ ఆన్. ఇప్పుడు మీకు ఆడియోస్, వీడియోస్ అని కనబడుతూ వచ్చింది. ఇప్పుడు కేటగిరీస్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ వస్తాను, ఎలా ఉంటుందో చూడండి. Back. My files. Internal storage. SD card. See what's taking up state. Analyze storage. My files. Search. More options. Internal storage. 15.29 gigabytes, 32.00 gigabytes. SD card. 3.50 gigabytes, 7.39 gigabytes. చూసారా? Internal storage. 15.29 gigabytes. More options. మోర్ ఆప్షన్స్. సో ఇక్కడ ఎక్కడ కేటగిరీస్ అనేవి లేవు. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే Internal storage. 15.29 gigabytes, 32.00 gigabytes. దీని మీద ట్యాప్ చేసి చూసుకోవాల్సి వస్తుంది తప్ప కేటగిరీస్ అనేవి మీకు కనబడదు. అదే కేటగిరీస్ పైన కనబడాలని అనుకుంటే More options. మోర్ ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేస్తాను. Pop-up window. Analyze storage. Edit my files home. ఎడిట్ మై ఫైల్స్ హోమ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Customize my files home. ఇక్కడ మళ్ళీ కేటగిరీ అన్టిక్లో ఉంటుంది, టిక్ పెడదాం. Customize my file. Recent files. Categories. Not ticked. Off. కేటగిరీస్ నాట్ టిక్ ఆప్లో ఉంది, ఇది టిక్ పెడుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు మనకి కేటగిరీస్ మళ్ళీ యథావిధిగా ఫొటోస్, ఇమేజెస్ అని అన్నీ కనబడతాయి. చూద్దామా? Back. బ్యాక్. My files. Categories. Header. Images. చూసారా? Videos. Audio. Documents. ఇంతకుముందు మోర్ ఆప్షను ఇంటర్నల్ స్టోరేజ్ ఇంత ఉంది, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఇంత ఉంది, అంతే. ఇప్పుడు దాన్ని మళ్ళీ టిక్ పెట్టేసరికి ఏమైంది, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, ఫొటోస్ అనే కేటగిరీస్ అన్నీ కూడా బయటికి రావడం అనేది జరిగింది. సో ఇది ఈ వాటి వీడియో. కేటగిరీస్ని ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి, అలాగే లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఈ అప్డేట్ వల్ల మనకి లాభాలేంటి, నష్టాలేంటి అనేది మనం తెలుసుకున్నాం.
ఇంకా వచ్చే వీడియోలో మనం సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.